వ్యవసాయంలో పరిమితికి మించి కెమికల్స్ వాడటం వల్ల పలు పంటలపైన ప్రమాదకరమైన రసాయన అవశేషాలు మిగిలిపోతున్నాయి. ఆ పంటల్ని వినియోగించడం వల్ల రాను రాను లేనిపోని రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా నిత్యం ఉపయోగించే కూరగాయలు, పండ్లపైన మిగిలిపోయే రసాయనాలతో పెను ప్రమాదమేనని ఇప్పటికే నిపుణులు అనేకసార్లు హెచ్చరించారు కూడా. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంటి పంటలు పండించుకొని లబ్ధి పొందుతున్నామని అంటున్నారు ఇంటి పంటల ప్రేమికులు. అర్బన్ అగ్రికల్చర్ ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సరికొత్త ఉద్యమం. పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహార భద్రత సాధించడానికి మన ముందున్న ప్రధాన అవకాశాల్లో ఒకటి. పట్టణాలు, నగరాల్లో పంటలు పండించడమేంటి? అసలు స్థలముంటే కదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అవును, మీ అనుమానం నిజమే. ఎకరాల కొద్దీ పొలం అవసరం లేదు. కాస్త పెరడు ఉంటే చాలు. అది లేకపోతే టెర్రస్ ఖాళీగా ఉంటే చాలు. ఇంటికి కావలసిన కూరగాయల్ని, పండ్లను పండించుకోవచ్చు. ఇదే పనిని చేస్తున్నారు పట్టణాలు, నగరాల్లో ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ఇంటి పంటల ప్రేమికులు. మనం చూస్తున్న ఈ ఇంటి పంటలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రమణయ్యపేటలోని నానాజీ ఇంటికి చెందినవి. మా ఇంటి టెర్రస్ పైన అలాగే కింద ఉన్న పెరట్లో కూడా మేము తయారు చేస్తున్నాము. మా దగ్గర పళ్ళు, పూల మొక్కలు, అలాగే కూరగాయలు, అలాగే ముల్లంగి లాంటి దుంపలు, ఇటువంటివన్నీ కూడా మేము దీంట్లో డెవలప్ చేస్తున్నాము. కొన్ని కుండీల్లో పెంచుతున్నాము, అలాగే కవర్లోని, అలాగే పెరట్లో కూడా కింద నేలలో కూడా మేము పెంచుతున్నాము. పాదు జాతులు, తీగజాతి పాదులు అది అయితే కింద పెరట్లో పెట్టాము. టమాటా, వంకాయ ఇటువంటివన్నీ కూడా పాలిథిన్ కవర్లోని గ్రో బ్యాగ్స్లో పెట్టేసి చేస్తున్నాం. అలా కుండీల్లో కూడా పెంచుతున్నాం. ముగ్గురు సోదరుల కుటుంబాలతో కలిసి ఈ ఇంట్లో నానాజీ నివసిస్తున్నారు. మొత్తం వారి 4 కుటుంబాలకు గాను కూరగాయలను కొనుగోలు చేయడానికి నెలకు 7,000 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే నానాజీ మాత్రం ఆ ఖర్చును కేవలం 1,000 రూపాయలకు మాత్రమే పరిమితం చేసి దాదాపుగా 6,000 రూపాయలు పొదుపు చేయగలిగారు. ఎలాంటి రసాయనిక మందులు, ఎరువులు ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన పంటలను పొందడమే కాకుండా ఈ ఇంటి పంటల సాగు ద్వారా వ్యాయామం కూడా పొందుతున్నారు నానాజీ. సిటీల్లో అయితే బెంగళూరులో నాకు తెలిసి 5,000 మంది మినిమం టెర్రస్ గార్డెనింగ్ చేసి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు మంచి చాలా ఎక్స్పర్ట్స్, వాళ్ళు ట్రైనింగ్ అది కూడా ఇస్తున్నారు అక్కడ. అలాగే హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఈ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ వీటికి కూడా కొన్ని సబ్సిడీలు అది ఇచ్చి విత్తనాలు అది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన ఏపీలో కూడా అలా ఇచ్చి ఇంకా చాలామంది వ్యవసాయకులందరినీ కూడా డెవలప్ చేసుకునేలాగా ప్రోత్సహిస్తే కనుక చాలా బాగుంటుంది అది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇంటి పంటల ప్రేమికులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంటి పంటల పెంపకంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుని లబ్ధి పొందుతున్నారు. ఇక ఆలస్యమెందుకు? మీరు మీ పెరట్లో గాని, అక్కడ వీలు కాకపోతే మీ మిద్దె మీద గాని ఎన్ని వీలైతే అన్ని ఇంటి పంటలు పండించుకోండి. హాయిగా ఇంటి పంటలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల్ని వండుకోండి.